నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానయ్యా. ముందుగా ఎందుకంటే మీ గురించి చెప్తుంటే నాకు మైండ్లో అన్నీ ఒకసారి అలా వచ్చిపోతున్నాయి అనమాట. ఎందుకంటే మొదటి తరం హీరోల దగ్గర నుంచి మొన్నటి తరం హీరోల వరకు కూడా అందరితో కూడా సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. సక్సెస్ రేట్ అనేది దాదాపు 90+ ఉండటం అనేది అదృష్టం కింద మాట్లాడాలి. అలానే టాలెంట్ అని చెప్పుకోవాలి. ప్రేక్షకులు నాకు అట్లాంటి కథలు, అట్లాంటి హీరోస్, మంచి నిర్మాతలు, నాకు టెక్నీషియన్స్ అందరూ కరెక్ట్గా దొరికారు. అదే అందుకని సక్సెస్లు తీయగలిగాను. ఎక్కడో మీరు చెప్పినట్టు నాకు జ్ఞాపకం, నటుడు అవుదాము అని వచ్చి డైరెక్టర్ అని చెప్పేసి మీరు చెప్పే సందర్భం గుర్తొచ్చింది. జుట్టేది ఉండేది, చిన్న వయసు కదా అప్పుడు. నేను ఎంటర్ అయినప్పుడు కరెక్ట్గా నాకు 19 years ఏమో. చదువు పెద్ద చదువుకోలేదు. నా పక్కన స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ నువ్వు బాగున్నావు కదా, సినిమాల్లో యాక్ట్ చేయొచ్చు కదా అని అంటే, అదేదో చాలా ఈజీ అనుకుని నెల్లూరు నుంచి మెడ్రాస్ చాలా దగ్గర కదా, సో ట్రైన్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళి అసలు ఎవరు తెలియదు, ఏమీ తెలియదు. ప్రయత్నం చేయాలంటే కనీసం ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా ట్రై చేయొచ్చు, ఏమీ లేదు. ఊరికే ఆఫీసులు బోర్డులు చూసి తిరిగి వచ్చేసేవాడిని. సో అట్లా ఒక సంవత్సరం తిరిగి ఇక వెళ్దామా, మనకెవరు తెలియదు కదా, వద్దులే అనుకుని డిసైడ్ అయినప్పుడు ఒక తెలిసిన ఆయన ఉండి, లేదు నాకు ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నారు సినిమా పరిశ్రమలో, ఆయన్ని పరిచయం చేస్తాను అని చెప్పి అంటే సరే అని వెళ్ళాను. వెళ్తే పి చంద్రశేఖర్ రెడ్డి గారు, అప్పుడు ఆయన కూడా కో డైరెక్టర్గా చేసేవారు వి మధుసూదన్ రావు గారి దగ్గర. సో ఆయన దగ్గర తీసుకెళ్తే ఏం చేద్దాం అనుకుంటున్నావా అన్నారు. హీరోగా చేద్దాం అనుకుంటున్నారు సార్ అన్నారు. నీ బంధు నీకు ఎవరిస్తారు హీరోగాను, అవన్నీ పెట్టుకోవద్దు, అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తావా అన్నారు. చేస్తాను సార్ అన్న. అంటే సినిమా పిచ్చ, ఏదో ఒకటి సినిమాల్లో చేయాలి, అది హీరో అనే కాదు, ఏదో ఒకటి చేయాలంటే అట్లాగే. ఆ తర్వాత ఆయన ద్వారా వి మధుసూదన్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి ఒక 10 సంవత్సరాలు దాదాపు అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి ఆయన దగ్గర. నా లక్ ఏంటంటే ఫస్ట్ సినిమా నేను అప్రెంటిస్గా చేస్తున్నప్పుడు ఆ సినిమాకి కో డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్ర గారు నేను కలిసి, అంటే నేను అసిస్టెంట్ నాకేం తెలీదు, ఆయనే చూసుకునేవారు. సో అట్లా ఒకటి 2 సినిమాలు మేము ఇద్దరం మధుసూదనరావు గారి దగ్గర చేసాం. ఆ తర్వాత ఆయన ఒక 4 years తర్వాత ఆయన డైరెక్టర్ అయితే ఇక అక్కడ ఇక్కడ చేస్తూ ఉండేవాడిని ఇద్దరి దగ్గర. అట్లా 10 సంవత్సరాలు చేసి తర్వాత డైరెక్టర్ అయ్యాను. రాఘవేంద్ర గారి సినిమాలు అప్పటికి రామారావు గారితో చేయడం స్టార్ట్ చేశారు కదా మీరు, అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర చేశారు. సో రామారావు గారిని మీ దర్శకత్వ పర్యవేక్షణలో చేయటం, యాక్చువల్గా ఒక రోజు రామారావు గారితో పరిచయం. అవును, ఒక రోజు ఏం జరిగిందంటే సింహబలుడు సినిమాకి, చాలా పెద్ద సినిమా, ఒక్కొక్క అసిస్టెంట్ డైరెక్టర్కి ఒక్కొక్క ఇది అప్పచెప్పేశారు. నాకేం అప్పచెప్పారంటే ఎన్టీ రామారావు గారికి ప్రోగ్రాం చెప్పటం, ఆయనకి డ్రెస్సులు చెప్పటం, ఆయన్ని వెళ్ళి తీసుకురావటం, ఆయనకి డైలాగ్ చెప్పటం, ఇంతవరకే, వేరే ఏమి చూడొద్దు నువ్వు. అట్లాగే గురువుగారని నేను ఆయనకి ప్రోగ్రాం చెప్పటం, పొద్దున్నే 8 గంటలకు సార్ రేపు పలానా డ్రెస్సు అది ఇది అని చెప్పి, ఓకే దట్స్ ఆల్ రైట్ అని పొద్దున్నే వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఈ డ్రెస్ అది ఏం సీన్ తీస్తున్నారు ఈరోజు అంటే ఎక్స్ప్లెయిన్ చేసి ఆయనకి చెప్పేవాడిని. చెప్తే ఓకే పదండి అని ఆయన నాతో పాటు. ఫస్ట్ పరిచయం సార్ అది? ఫస్ట్ పరిచయం. అంతకుముందు అసలు పరిచయం లేదు నాకు. నాతో పాటు కలిసి వచ్చేవారు. షూటింగ్ అయిపోయిన తర్వాత ప్యాకప్ సార్ అని చెప్పి చెప్పేవాడిని, వెళ్ళిపోయేవారు. ఇట్లా బాగా క్లోజ్గా ఉండేవారు నాతోటి. ఒకసారి ఏమైందంటే ఈ గోపాలరావు గారు వీళ్ళు ఒక 2 days 3 days రావు గోపాలరావు గారును అల్రావులింగయ్య గారు వాళ్ళ సీన్స్ కొన్ని ఉన్నాయి. వాళ్ళు వేరే షూటింగ్కి వెళ్ళిపోవాలి, మేము మైసూర్లో షూటింగ్ చేస్తున్నాం. వెళ్ళిపోవాల్సి వస్తే రాఘవేంద్ర గారు పిలిచేమన్నారంటే, నువ్వు రేపు రామారావు గారు వాణిశ్రీ సీన్స్ నువ్వు తీస్తున్నావు, నేను గోపాలరావు గారు వాళ్ళ సీన్స్ నేను తీస్తాను, రావు గోపాలరావు వాళ్ళ సీన్స్ అన్నారు.
ఏంటి సార్ జోక్ నేను ఎన్టీ రామారావు గారి ఆయన్ని డైరెక్ట్ చేయటం ఏంటి సార్, అసలు క్వశ్చనే లేదు, నేను చేయనన్నా. ఎందుకు చేయమన్నారు, ఆయన చూస్తేనే భయం సార్, నేను ఆయనకి ఎట్లా యాక్షన్ చెప్పేది, ఆయనకి వదిలేండి సార్ అన్నాను. అదేం లేదు, వెళ్ళి చేస్తున్నాను వెళ్తున్నావు అంతే అన్నారు. ఖచ్చితంగా చెప్పేశారు. ఇక సరే అట్లాగే అని పొద్దున్నే 4 గంటలకు లేచి 5 గంటలకి లొకేషన్కి వెళ్ళిపోయి వెయిట్ చేస్తున్నాను. ఆయన పెద్ద ఆయన డ్రెస్ గీసేసుకుని అంటే అన్నీ చెప్పేసి వచ్చేసాను. ఓకే. సో వేసుకుని పొద్దున్నే 7 o'clock అంటే 7 o'clock టైమింగ్ 1 minute అటు ఇటు ఉండదు. ఇక బా 7 అంటే షార్ప్ 7కి అక్కడ ఉంటారు. వచ్చేసారు. వచ్చిన తర్వాత వాణిశ్రీ గారు కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఏం బ్రదర్ ఏం సీన్ ఈరోజు అని అడిగారు. అంటే ఇది సార్ సీను ఇట్లా ఉంది, దీని ముందు సీన్ ఇది, తర్వాత సీన్ ఇది అని చెప్పిన తర్వాత ఓకే దట్స్ ఆల్ రైట్, డైరెక్టర్ గారు ఎక్కడ అన్నారు. డైరెక్టర్ గారు ఇంకొక వేరే యూనిట్ చేస్తున్నారు సార్ అంటే, మరి ఇక్కడెవరు నన్ను చేయమన్నారు సార్ అన్న. ఓకే దట్స్ ఆల్ రైట్ కమాన్. గ్రేట్ పర్సన్. అసలు నువ్వు నా సినిమా నన్ను డైరెక్ట్ చేయటం ఏంటి అనాలి. అసలు ఆయన ఉన్న ఆ రోజు స్ట్రెచర్కి అవును స్టార్డమ్కి నేను చెప్పగానే ఓకే దట్స్ ఆల్ రైట్ కమాన్, ఏం చేయాలి మేము, ఎక్కడ షాట్ ఎక్కడ చెప్పండి అన్నారు. కళ్ళల్లో నీళ్ళు తిరిగినాయి నాకు. అబ్బా నిజంగా అంత గ్రేట్. అసలు ఆయన చూస్తేనే అసలు మనకి ఎట్లా ఉంటుంది, అంతే కదా, కాళ్ళ మీద పడతాం కదా ఎప్పుడు. అవును. అలాంటి మనిషి చెప్పండి ఏం చేయాలి చెప్పండి అనేసరికి, సార్ ఇది సార్ సీన్ ఇది ఇట్లా ఇట్లా నేను ఇక్కడ కెమెరా పెట్టుకుంటాను, మీరు ఇట్లా మూమెంట్. ఓకే రైట్ కమాన్. 2 రోజులు మొత్తం టెన్షన్ అంతా తీరిపోయింది. ఇక 2 days ఆయన సీన్స్ అన్ని నేనే తీశాను, వాళ్ళిద్దరు సీన్స్. ఓకే. ఇక అప్పటి నుంచి అంటే అది అంతకుముందు కూడా బాగా క్లోజ్గానే ఉండేవారు. ఇక అప్పటి నుంచి ఇక ఓకే బాగా దగ్గరగా ఉండేవారు.